ఎమ్మెల్యేల బాధ ఏంది? రాష్ట్ర ప్రభుత్వం నుండి ఖజానా వస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం నుండి వాళ్ళ నియోజకవర్గాలకు బడ్జెట్ ఎక్కడ కూడా రిలీజ్ అయితలేవు. నియోజకవర్గానికి ఎంతో కొంత డబ్బులు శాంక్షన్ చేయాలి ప్రభుత్వం, శాంక్షన్ చేసే పరిస్థితి లేదు. మరి ఎమ్మెల్యేల కోపం రాదా? ఇబ్బంది కాదా? ఏ ఎమ్మెల్యేకైనా బాధ అనిపిస్తుంది పైసలు ఇవ్వకపోతే, ఎవరికైనా కోపమే ఉంటుంది. అందుకే ఎమ్మెల్యేలు అందరూ రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి అసహనంతో ఉన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం 22 సీట్లు వస్తాయని చెప్పి మూడ్ ఆఫ్ తెలంగాణ లాంటి సర్వే వాళ్ళు చెప్తున్నారు. ఐ న్యూస్ సర్వే కూడా చెప్పారు. అంతేందుకు సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రాటజీ స్టార్ కదా, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కదా సునీల్ కనుగోలు కూడా చెప్పిండట, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు వస్తాయి, అంతకు మించి రాకపోవచ్చు. ఈ 28 సీట్లలో 5-6 మంది మంత్రులే గెలుస్తారు. అంటే దగ్గర 28 సీట్లు అంటే ఇంతగానో ఒక 30-35 సీట్లు పోతున్నట్టే కదా ఈ 66-64 సీట్లలో. అంటే రేవంత్ రెడ్డి అట్లీస్ట్ ఒక 40-45 కూడా గెలుస్తలేడు కదా. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావాల పార్టీ అంటే మ్యాజిక్ ఫిగర్ 60 నుండి 62 సీట్లు, 60 సీట్లు అనుకో. మరి 64 సీట్లతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. మరి రేవంత్ రెడ్డికి అట్లీస్ట్ ప్రతిపక్షం అన్న దక్కాలే కదా. 30 సీట్లు వస్తే ఎంత బాగుంటుంది, బీఆర్ఎస్కు 39 వచ్చినట్టు. రేవంత్ రెడ్డి గ్రాఫ్ చూస్తుంటే మొత్తం పడిపోయింది. కారణం ఏంది? రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే రేవంత్ రెడ్డి బడ్జెట్ ఇస్తున్నాడు, మిగతా వాళ్ళని పట్టించుకుంటాడు అనేది ఒక పెద్ద చర్చ. అందుకే 25 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో మంచిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి బాధ 6 నెలల్లో నన్ను దించేస్తారనేది రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. 6 నెలల్లో రేవంత్ రెడ్డిని దించొద్దంటే రేవంత్ రెడ్డి అందరితో మంచిగా ఉండాలి, రేవంత్ రెడ్డి అందరితో కలిసి ఉండాలి. ఎమ్మెల్యేలు కూడా మాకు రేవంత్ అన్న ఉంటేనే మంచిగా ఉన్నది, రేవంత్ అన్న ఉంటేనే ముఖ్యమంత్రి ఉంటేనే బాగా నడుస్తుంది ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గ్రేట్ అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా చెప్పాలి కదా. అట్లా చెప్పడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి పైన 25 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోపంతో ఉన్నారు, అసంతృప్తితో అసహనంతో ఉన్నారు. రీజన్ ఒకటే, రేవంత్ రెడ్డి నియోజకవర్గాల్లో పర్యటన ఎత్తలేడు. 25 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గం అది కూడా గట్టిగా పర్యటన ఎత్తలేడు. పోతున్నాడు ఏదో భారీ భారీగా సభలు పెట్టి వచ్చుడు కాదు. నియోజకవర్గంలో ఉన్నటువంటి జనంకి ఎమ్మెల్యే గురించి చెప్పాలి, అట్లా నియోజకవర్గంలో ఏదో ఒక డెవలప్మెంట్ చేయాలి. అప్పుడు జనాలు సూపర్ అంటారు, లేకపోతే అంత ఫ్లాప్ కదా. అందుకే అంత ఆగమాగం ఉంది పరిస్థితి తెలంగాణలో. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడు, మిగతా వాళ్ళకి మద్దతు ఇస్తలేడు అనేది చాలా మంది ఎమ్మెల్యేల వర్షన్. 25 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మీద కోపంతో కారణం ఒకటే, అపాయింట్మెంట్ ఇస్తలేడు, కలుతలేడు, మీటింగ్లు పెడతలేడు, పోతే కలవడు, ఫోన్ చేస్తే లేపడు, మాట్లాడాడు, ఏమన్నా అంటే బిజీగా ఉన్నారు అంటున్నారు, మమ్మల్ని పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం వల్ల, రేవంత్ రెడ్డి ఎంతో కొంత బడ్జెట్ శాంక్షన్ చేయకపోవడం వల్ల